నమస్కారం అండి. మళ్ళీ నేను గుడి దగ్గరికి ఎందుకు వచ్చానో చెప్తాను. ఇందాక మనం ఒక వీడియో అయితే సరిగ్గా రాలేదని చెప్పేసి దాన్ని డిలీట్ చేద్దాం అనుకుంటే ఆల్ డిలీట్ అయిపోయి మొత్తం మనం కవర్ చేసినవన్నీ కూడా డిలీట్ అయిపోయినాయి. అందుకని ఇప్పుడు మళ్ళీ కొత్త వీడియో అయితే తీస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం సోమనాథ్ మందిర్ దగ్గరికి అయితే వచ్చానండి. సోమనాథ్ మందిర్ ఆల్మోస్ట్ చాలా వీడియోలు తీసానండి, అన్నీ కూడా ఆల్ డిలీట్ అయిపోయింది సడన్గా. ఏం చేస్తాం మనం, అది టచ్ అవ్వడం వల్ల గబాలను టచ్ అయిపోయి మొత్తం డిలీట్ అయిపోయిందండి. మనకి టెంపుల్ వ్యూ అయితే కనబడుతుంది చూడండి. ఉదయాన్నే దర్శనం చేసుకున్నాము, బాణగంగలో అభిషేకం చేసాము. అభిషేకం వీడియో కూడా డిలీట్ అయిపోయింది. సో వైష్ణవికి వెళ్ళి అక్కడ ఒక వీడియో తీసాము. ఆ వీడియో సరిగ్గా రాలేదని చెప్పేసి దాన్ని డిలీట్ చేద్దాం అనుకునేలోగా ఆల్ డిలీట్ అయిపోయింది. టెంపుల్ చాలా దూరం ఉంది మనకి ఇక్కడికి. ఈ మొత్తం టెంపుల్ చూడండి. ఇదంతా దర్శనం క్యూ అండ్ ప్రసాదాల కౌంటర్ అవన్నీ ఇక్కడ ఉన్నాయండి. మనకి నైట్ లైట్ షో వేస్తారండి. ఆ లైట్ షో వేసే బుకింగ్ సెక్షన్ అక్కడే ఉంది. ఇక్కడ వచ్చేసి ప్రసాదం కౌంటర్లు అండి ఇవన్నీ కూడా. మీకు ఎదురుగా కనిపించే ప్రసాదం కౌంటర్లు. అటు పక్కన వచ్చేసేసి మనకి లైట్ షోకి సంబంధించినటువంటి నైట్ టికెట్లు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ ఇస్తారు. పర్ హెడ్ 50 రూపాయలు అండి. ఒక హాఫ్ అన్ అవర్ పాటు షో చూపిస్తారు మనకి. హాఫ్ అన్ అవర్ పాటు లైట్ షో ఉంటుంది. ఆ షో చూసిన తర్వాత టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారండి. అండ్ అందరికీ నమస్కారం అండి. నిన్న రాత్రి అయితే మనము సోమనాథ్కి అయితే రీచ్ అయిపోయి నైట్ అక్కడ రూమ్ తీసుకుని దేవాలయం పక్కనే మనకు ఒక 700 రూపాయలకి అయితే రూమ్ అయితే దొరికింది. అక్కడే తీసుకుని మార్నింగ్ దర్శనానికి వెళ్ళామండి. కానీ అక్కడ మనకి కెమెరాలు కానీ వీడియోలు కానీ నాట్ అలౌడ్ కాబట్టి అది అందరికీ తెలిసిందే. ఇక అక్కడ దర్శనం అంతా చేసేసుకున్నాము. తర్వాత మళ్ళీ రూమ్కి వచ్చేసి మొత్తం లగేజీ అంతా కూడా సర్దుకుని కాస్త నిన్నటి మొన్నటి కొంచెం బట్టలు ఉంటే అవి వాష్ చేసేసుకుని కాస్త అలా చుట్టుపక్కల ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ రూమ్కి లంచ్ ఫినిష్ చేసి రూమ్కి వచ్చి పడుకున్నామండి. ఇప్పుడు ఈ పూట మనం అయితే బాల్ మందిర్కి అయితే వచ్చాము. ఇదే బాల్ మందిర్ అండి. శ్రీకృష్ణ అవతారం చాలించింది ఇక్కడేనండి. వీరుడు బాణం వేస్తే శ్రీకృష్ణ వారు అవతారం చాలించారు కదా, ఇప్పుడు ఆ ప్రదేశానికి అయితే వచ్చేసాం. ఇదే బాల మందిర్ అండి. ఇప్పుడు మీకు ఇదంతా కూడా తిరిగి చూపిస్తుంది. ఇక్కడ దేవాలయం అంతా కూడా ఇదేనండి బాల మందిర్. నైట్ వ్యూ, నైట్ టైం ఇక్కడ చాలా బాగుంటుంది లైటింగ్ అది అని చెప్పేసి ఇది ప్లాన్ చేసుకున్న నైట్ అండి. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, చక్కగా లైటింగ్ తోటి ఇదంతా కూడా టెంపుల్ వ్యూ అండి. ఇంకాసేపు అయితే మళ్ళీ లైట్ పోతుంది మనకి, అందుకని చెప్పేసి ఇప్పుడే వచ్చాము మనం. అది ఎంట్రన్స్ అండి మనం వచ్చింది. ఎంట్రన్స్ నుంచి ఇక్కడికి రాగానే మనకి ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే హిందీ మరాఠీలో ఉంది. స్టాప్ చేసి చదవండి. ఇదే మందిర్ అండి. మందిర్ మాత్రం ఇది భజన మండపం. ఇదంతా కూడా భజన మండపం. ప్రసాదం పెడుతున్నారు. ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందామండి. లోపలంతా ఇలా ఉందండి. ఇప్పుడైతే సోమవారం చూపిస్తానండి. તમને જોઈ ગયું.
ఇది సోమనాథ ఆలయం నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి ఈ టెంపుల్. ఇక్కడే శ్రీకృష్ణుని వారు భారం తగిలి కృష్ణావతారాన్ని చాలించారని అంటారు. అదే ఈ ప్రదేశం. దీన్ని బాలా మందిర్ అంటారు. అక్కడ ఉన్నది ఎదురుగా మీకు గణపతి గుళ్ళు, 2 గణపతి గుళ్ళేనండి, దేవాలయాలు. కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ పడుతుందండి, లైటింగ్ చాలా తక్కువ వస్తుంది. ఈ 2 గణపతి దేవాలయాలు. చూడండి నైట్ వ్యూ ఎలా ఉందో టెంపుల్. మీకు ఈ పక్కన కనిపిస్తున్నదేమో కృష్ణ మందిరం, ఇటు పక్క ఉన్నదేమో శివాలయము. ఇది శివాలయం అండి, స్వామివారికి. మందిరం అయితే క్లోజ్ అయిపోయింది. ఎవరైనా వస్తే కంపల్సరిగా ఈ కృష్ణుని యొక్క మందిరానికి అయితే రండి. దీన్ని బాలా మందిర్ అంటారు. జస్ట్ సోమనాథ ఆలయానికి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. మన బైక్ కానీ కార్ కానీ ఏదైనా మీకు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది. టెంపుల్ దగ్గర రావడానికి ఆటోలు అవన్నీ ఉన్నాయి. ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ 2 అవధమనం చెట్లు ఉన్నాయండి. ఇవి 2 కూడా మనకి సింహద్వారం లాగా చక్కగా 2 ఒకదానికి ఒకటి ఆనుకుని ఉన్నాయి పక్కనే. దాని కింద నుంచి మనం వస్తామండి. ఇది ఎంట్రన్స్ అండి మనం వచ్చింది. ఇప్పుడు మన ఆలయం ఎగ్జిట్ అవుతున్నాం. ఇదేనండి ఆలయం ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్. ఈ కృష్ణ మందిర్ పక్కనే మనకు ఒక చిన్న శివాలయం లాగా ఉంది, ఏదో జ్ఞాన మందిర్ లాగా ఉందండి. ఇప్పుడు ఇందులోకి అయితే నేను వెళ్తాను. ఎంత పెద్దగా ఉందో చూడండి శివలింగం. ఇది మనకి కృష్ణ మందిర్ పక్కనే ఉందండి, బాలా మందిర్ పక్కనే ఉంటుంది. సోమనాథ్ టెంపుల్ నుంచి మనం ఇక్కడికి బాలా మందిర్కి వచ్చాం కదండి. బాల మందిర్ పక్కనే శివ మందిర్ అని చెప్పేసి వీళ్ళది ఒక ఆశ్రమం లాగా ఉంది. बारह ज्योतिर्लिंग है। केदारनाथ, विश्वनाथ, महाकालेश्वर, वैद्यनाथ, ओमकारेश्वर, त्रुष्मेश्वर, श्री नागेश्वर, त्र्यंबकेश्वर, रामेश्वर, श्री सोमनाथ, श्री मल्लिकार्जुन और भीमा शंकर। ये 12 ज्योतिर्लिंग है और शिव परमात्मा की यादगार है। शिव परमात्मा का वास्तविक स्वरूप परमात्मा है, ज्योति स्वरूप है। इसीलिए और उनका जन्म नहीं है, मृत्यु नहीं है, हमारे जैसा उनका बॉडी नहीं है। इसीलिए उनका शिवलिंग बनाकर हम उनकी पूजा करते हैं, इसलिए हम उनको ज्योतिर्लिंगम कहते हैं। బాల మందిర్ తర్వాత మనం వచ్చింది శ్రీరామ్ మందిర్ అండి. ఇది సోమనాథ ఆలయానికి జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఆలయాన్ని అంతా కూడా మనం తిరిగి ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇదేనండి శ్రీరామ్ మందిర్. మనం సోమనాథ ఆలయానికి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో కూడా ఉండదు. ఇది 500 మీటర్స్ అంట. ఇప్పుడే అడిగితే చెప్పారు ఇక్కడ 500 మీటర్స్లోనే ఉంటుంది ఇది. మందిర్ అయితే కొంచెం నైట్ కదండి, ఎక్కువ లైటింగ్ లేదు. లోపలికి వెళ్ళి మీకు మందిరం ఎలా ఉందో అంతా కూడా చూపిస్తాం. అసలు మార్నింగే వద్దాం అనుకున్నామండి, అంతా కూడా మాకు దర్శనానికి వాటికి ఇటుకి టైం సరిపోయింది. అలాగే మనము మార్నింగ్ గుళ్ళో దర్శనం చేసుకోవడానికి వాటికి వెళ్ళేసరికి మాకు చాలా లేట్ అయితే అయిపోయింది. అందుకని ఇప్పుడు కొంచెం ఈవినింగ్ చేయాల్సి వచ్చింది. లైటింగ్ కూడా కొన్ని చోట్ల బాగానే ఉంది, కొన్ని చోట్ల తక్కువ ఉంది లైటింగ్. ఇదంతా రామ్ మందిర్లో ఉన్నటువంటిదండి. మొత్తం అంతా కూడా చాలా బాగుంది. గణపతుల్లో ఎన్ని రకాలు ఉన్నారో చూడండి. ఇదంతా కూడా రామ మందిరంలో పెట్టారు.
ఇది రామ మందిర్లోని గణపతి అండి. ఇదేనండి రామ మందిర్. ఇది రామ మందిరం పైనుంచి తీసిన వీడియో అండి. ఇది వచ్చేసి శారదా మఠం అండి. చిన్న మందిరం లాగా ఉంది. ఇది కూడా చూపిద్దామని చెప్పేసి సోమనాథ ఆలయానికి జస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలోనే ఉంది. ఇవన్నీ ఒకచోటే ఉంటాయి. త్రివేణి సంగమం కానీ, లేదా రామ్ మందిర్ కానీ, ఈ శారదా మందిర్ కానీ అన్నీ ఇక్కడే ఉంటాయండి. హిరణ్యకశిపుని వధిస్తున్నటువంటి ఘట్టం అండి ఇది. కింద వచ్చేసి భక్త ప్రహ్లాద నరసింహస్వామి వారండి. ఈ శివాలయము శారదామఠంలోని శివాలయం. ఆంజనేయ స్వామి వారు, ఇటుపక్క వచ్చేసి విఘ్నేశ్వరుడు అండి. మఠం పర్వాలేదు బాగానే ఉంది. ఈయన మఠాధిపతి గారు అనుకుంటా అండి. ఈయన విగ్రహం అయితే ఇక్కడ పెట్టారు. ఇదేనండి శ్రీ శారదా పీఠము. ఇది మనకు సోమనాథ ఆలయానికి జస్ట్ 500 మీటర్ల దూరంలోనే ఉంటుంది. ఎవరైనా కనుక వస్తే ఈ మఠాన్ని కూడా సందర్శించవచ్చు. దీనికి టైమింగ్స్ అంటే ఏమున్నాయో కూడా తెలియదు. ఇంకా ఓపెన్ అయితే ఉంది. ఇప్పుడైతే 8:30 అవుతుంది టైం అయితే. ఇంకా మందిర్ ఓపెన్గానే ఉంది కానీ ఇంకా ఇది బంద్ అయితే చేయలేదు. ఎవరైనా కనుక వస్తే ఈ మందిరాన్ని కూడా దర్శించవచ్చండి. ఇప్పుడు సోమనాథ ఆలయం దగ్గర మనము ముందుగా వెళ్ళింది రామ మందిరు, తర్వాత వచ్చేసి త్రివేణి సంగమం, తర్వాత శారదా పీఠం. ఇప్పుడు వచ్చేసి మనము పాండవ గృహ. ఇది సోమనాథ మందిరానికి జస్ట్ 500 మీటర్స్ దూరంలోనే ఉందండి. ఇప్పుడు ఆ గృహకు కూడా వెళ్తాము. ముందుగా ఇక్కడ సూర్యనారాయణ దేవాలయం ఉంది. ఆ సూర్యనారాయణ దేవాలయం కూడా మీకు చూపిస్తాము. ఇదే సూర్యనారాయణ మందిర్ అండి. పాండవుల వనవాస సమయంలో వాళ్ళు దాక్కున్నటువంటి గృహ ఇక్కడ ఉందని అంటున్నారు. వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తున్నాను. ఒకసారి ఆ గృహ ఎలా ఉంటుందో అది కూడా నేను మీకు చూపిస్తానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి గృహ లోపలికి వెళ్దాం పదండి. వెనకాల కనిపిస్తున్నదే పాండవుల గృహ అండి. ఇప్పుడు ఈ గృహ లోపలికి మనం వెళ్తాము. ఈ గృహ లోపల ఒక్క మనిషి మాత్రం పట్టేదంత ప్లేస్ మాత్రం ఉంది. చూద్దాం మనం వెళ్ళగలుగుతామో లేదు. పాండవులు ఈ గృహలోనే వెళ్ళారండి. ఇదే గృహలోకి ఇప్పుడు మనం వెళ్తున్నాము. చూస్తున్నారు కదా గృహ ఎంత కంజెస్టెడ్గా ఉందో. ఒక్క మనిషి మాత్రం ఇందులో పడతాడు. ఒక్కొక్క మెట్టు కూర్చుని వెళ్తామే తప్పితే నుంచుని వెళ్ళే పొజిషన్ అయితే లేదు. కొంచెం తనకైతే వచ్చేసామండి. గృహ లోపలికి అయితే వచ్చేసామండి. ఇగో నా ఎదురుగా ఉన్నది అమ్మవారి పీఠము. ఇక్కడ పాండవులు పూజాది కార్యక్రమాలు వాళ్ళు ఇది చేసేవాళ్ళని ఇక్కడ వాళ్ళు ఇన్ఫర్మేషన్ చెబుతున్నారు. నాకు తెలిసిందైతే మీకు చెప్తున్నాను. ఇదేనండి ఆలయం లోపల ఉన్న అమ్మవారు. మార్గం చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇప్పుడు నేను 5.5 నేను పాక్కుంటే వెళ్ళాలి కింద నుంచి. ఏమాత్రం మనం అశ్రద్ధగా ఉన్నా కూడా తలకితో ఉంది. ఇలా మనం పైకి వెళ్ళిపోవాలండి. ఈ కనబడుతున్న స్టెప్స్ మాత్రమే ఉన్నాయి. పాకుతో మాత్రం వెళ్ళాలి. ఏమాత్రం కొంచెం మనం కేర్లెస్గా ఉన్నా కూడా తలకలు తగ్గుతాయి. పాండవులు పూజించినటువంటి శివాలయం అండి. లోపల అస్సలు లైటింగ్ లేదు, ఏం కనబడతలేదు. ఇప్పుడు అమ్మవారండి.
ఇదంతా ఎందుకు తీస్తున్నా అంటే కొత్త వాళ్ళు మీరు ఎవరైనా కనుక ఈ సోమనాథ యాత్రకు వస్తే అన్నీ తెలుసుకుంటారని మాత్రమే నేను తీస్తున్నాను వీడియోలు. నైట్ వ్యూస్ అయినా ఎందుకు తీస్తున్నా అంటే లైటింగ్ లేకపోయినా కూడా మీకు తెలియాలి ఇవన్నీ కూడా అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే కనుక ఈ ప్రదేశాలన్నీ కూడా ఒకసారి విజిట్ చేయండి.